నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ నీతికి అవినీతికి, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మంచిని గెలిపించాలని, ఆ మంచి ఒక బీజేపీ టీడీపీతో సాధ్యం అని చెప్పి చెప్తున్నాను. ఇవాళ విశాఖపట్నం చూసుకుంటే నిజంగా ఎంత దురదృష్టం అంటే, రాయలసీమ వాసులు ఇవాళ విశాఖపట్నంలో హోటల్స్ కానీ లాడ్జీలు కానీ ఇవాళ వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. నిజంగా ప్రజలే భయభ్రాంతులు చేస్తారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఉత్తరాంధ్ర నుంచి కానీ మన ప్రాంతం నుంచి ఎవరైనా వెళ్ళి రాయలసీమ ముఖ్యంగా కడపలో ఒక్కరోజైనా ఉండగలరని అడుగుతున్నాను. అంటే ఇక్కడ ప్రజలు ఎంత శాంత పరులంటే ఎవరు వచ్చినా ఆదరిస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరు వచ్చినా ఏమీ చేయట్లేదు. గడిచిన దశాబ్దంలో చూసుకుంటే ఎలక్షన్ ముందు 3 రోజుల ముందు బయట నుంచి రావటం, సూట్ కేసులతో పట్టుకొని ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకుంటాం, గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల పాటు ప్రజలు నానా హింసలు పడుతున్నారు. ఇది మారాలి. 2014లో ఈ సంస్కృతి మారాలని, విశాఖపట్నంలో మనవాడు మన మధ్యన ఉన్నవాడిని మనం గెలిపించుకుంటే రేపు రాబోయే రోజుల్లో విశాఖపట్నం అంత బ్యూటిఫుల్ సిటీ కూడా మనం చేస్తున్నాం. మేము ముఖ్యంగా విశాఖ ఓట్లు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. ఈవేళ విశాఖపట్నంలో దయచేసి దుష్టుని దూరం పెట్టమని చెప్పి, డబ్బులకి ప్రలోభ కాకుండా మంచివాడిని ఓటు వేయాలని చెప్పి తెలుగు శక్తి విజ్ఞప్తి చేస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీకు నిజంగా ప్రజలకి అంకిత భావం చిత్తశుద్ధి ఉంటే రేపు 5వ తారీఖుని ముఖాముఖి చర్చకు రమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు మీరు నిజంగా మంచి కోరుకుంటే, ప్రజల శ్రేయస్ కోరుకుంటే రమ్మని చెప్పేస్తున్నారు. అంతేకాని వాళ్ళ అష్ట కష్టాలు ఫాలో అవుతూ అలో లక్ష్మణ అంటూ ఆకలి మంటలతో నకల అబాధ బాధ్యత పేద బడుగు ఆటలాడుకుంటున్నారు. దయచేసి మారుకోండి. రాజకీయాలు చేయమాకండి, ఓటు రాజకీయాలు చేయమాకండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు మీరు ఇంత దూరం పెట్టారు, ముందు జనాలు చెప్పండి. అలాగే విజయం గారు కూడా దయచేసి కొడుకు మీద ప్రీతితో రాజశేఖర గారి పేరు చెప్పుకోండి, ఓట్ల దండకమాకండి. ప్రజలతో ఏం చేస్తామో రండి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు మీ సోదరి షర్మిల చంద్రబాబు ఏకొచ్చిందో మాట్లాడుతున్నారు, దయచేసి మానుకోమని చెప్తున్నాను. మేము కానీ నోరిప్పామంటే నీ క్యారెక్టర్ గురించి మాట్లాడడం, కానీ మేము ఆడపడుచుగా మేము గౌరవిస్తున్నాం. దయచేసి ఎవరిని వ్యక్తిగతంగా కానీ వాళ్ళు ఏకపక్షంగా మరి హేళంగా మాట్లాడుతుంది. దయచేసి గౌరవించండి. 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌరవించి విజ్ఞతతో మాట్లాడమని చెప్పి మేము షర్మిల గారికి మనవి చేసుకుంటున్నాం. అలాగే రంగమణి గారు మాట్లాడుతున్నారు.